రాజులను మోదసాగాడు. ఏ ఒక్క రాజు కూడా అతనికి ఏమాత్రం హాని చేయలేకపోయాడు. వారిద్దరూ ద్రౌపదిని తీసుకుని నగరానికి ఆవల ఉన్న కుమ్మరివానింటికి వెళ్లారు. అక్కడ అగ్నిలా వెలుగొందుతున్న ఒక స్త్రీమూర్తి కూర్చొని ఉంది. ఆమె తప్పక వారి తల్లియే అయి ఉంటుంది. ఆమె దగ్గర మరొక 3 సుందరులైన నవయువకులు ఉన్నారు. వారు తమ తల్లి పాదాలకు నమస్కరించి ద్రౌపదిని కూడా నమస్కరించమని ఆజ్ఞాపించారు. ఆమెను తల్లి వద్ద ఉంచి అన్నదమ్ములందరూ భిక్షాటనకు వెళ్లారు. భిక్ష తీసుకొని తిరిగి వచ్చాక తల్లి ఆజ్ఞను సారంగా ద్రౌపది దానిని దేవతలకు బ్రాహ్మణులకు నివేదించి వారందరికి పెట్టి తాను కూడా తిన్నది. ద్రౌపది వారి కాళ్ల వైపు పడుకుంది. అందరూ దర్భాసనాలు మృగచర్మాలు పరుచుకొని పడుకున్నారు. పడుకునేటప్పుడు వారు తమలో తాము మాట్లాడుకున్న మాటలు బ్రాహ్మణ వైశ్య శూద్ర వర్ణాల వారు మాట్లాడుకునేవి కావు. అవి నేరుగా యుద్ధానికి సంబంధించినవి. అటువంటి కులీనులైన క్షత్రియులే మాట్లాడగలుగుతారు. నాకైతే మన